జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై కవితమ్మ. నేను మీ బట్టి అజయ్, మెదక్ తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఇవాళ తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ 2019 ప్రకారంగా ఒక మున్సిపల్ కమిషనర్ గారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వాళ్ళు బాధ్యతలు నిర్వర్తించేటువంటి యొక్క బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. అంటే ముఖ్యంగా ఒక మున్సిపాలిటీలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను కావచ్చు, లేదా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కావచ్చు, లేదా పార్కులు కావచ్చు, రోడ్లు కావచ్చు, లేదా మన గ్రేవ్ యార్డ్లు కావచ్చు, లేకపోతే డంప్ యార్డ్లు కావచ్చు, అంటే ప్రజారోగ్యం కావచ్చు, మున్సిపాలిటీకి సంబంధించిన సేవలన్నీ కూడా సక్రమంగా నిర్వహించేటువంటి బాధ్యత అది కమిషనర్ గారిదే. అంటే ఇటు ఇవాళ రేపు మరీ ముఖ్యంగా వర్షాకాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మన మెదక్ల ఇటు ప్రజలు ఇటు ముంపు ప్రాంతాలు ఉన్నాయి, లేదా మార్కెట్లో కూడా అక్కడ ఇక్కడ చాలా ప్లేస్లల్లో ఇటు మురుగునీరు ఇళ్లలోకి రావడం, మరి వ్యాపార సముదాయాల్లోకి రావడం. కానీ ఇటు మున్సిపల్ కమిషనర్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి మన పాలక వర్గానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎవరు అందుబాటులో లేకపోవడం అనేటువంటిది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారి పదవి ఇటు ప్రజలకు అటు ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండేటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఒక పదవి. ఇటు ప్రజల సమస్యలు వినడం, ఇటు ప్రజాప్రతినిధులు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళు మీకు ఫోన్ చేసినా, కాంటాక్ట్ అయినా వాళ్లకు స్పందించడం అనేటువంటిది చట్టబద్ధమైనటువంటి బాధ్యత మీద. ఇప్పుడు ఏ పాలకవర్గం యొక్క కాలంలో జరగనటువంటి పరిస్థితులు ఇప్పుడు మెదక్ మున్సిపాలిటీలో మేము చూడడం జరుగుతుంది. ఇప్పుడు మెదక్ ప్రెస్ మీట్, ఇప్పుడు ప్రెస్ వాళ్ళని సర్వసభ సమావేశంలో అలౌ చేయాలి. గత పాలకుల యొక్క మున్సిపల్ సర్వసభ సమావేశాలల్లో ఏ మున్సిపల్ చైర్మన్లు ఉన్నా కూడా ఎప్పుడు కూడా ప్రెస్ వాళ్ళని హరించలేదు, వాళ్ళ హక్కులను హరించలేదు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాతనే మేము ప్రెస్ వాళ్ళని పిలవలేదు, ఎవరు రావద్దు అని చెప్పి వాళ్ళని మున్సిపాలిటీ బయట నుంచే బయట పంపించేస్తా ఉన్నారు. చూసిర్రా? అది మీకు సార్ చాలా ప్రమాదకరమైనటువంటి గంటలు మీరు మోగిస్తూ ఉన్నారు. మీకు తెలియదు సార్, ఒకప్పుడు ఇట్లనే సాంబరాటటువంటి కమిషనర్ గారు డైరెక్ట్గా రిక్రూట్ అయ్యి వస్తే ఆయన కూడా ఇట్లనే బాధ్యత రహితంగా ప్రవర్తిస్తే అప్పుడున్నటువంటి మున్సిపల్ చైర్మన్ పాలకవర్గం అంతా కూడా మున్సిపాలిటీకి లాక్ వేసేసిండ్రు. అదే పరిస్థితి మీరు మళ్ళా తీసుకొస్తారు. సార్, మేము ఎవరిని విమర్శించడానికి ఇక్కడ లేము. అయితే మీ బాధ్యతలు ఏంది అనేటువంటిది మున్సిపాలిటీస్ యాక్ట్ 2019 ప్రకారంగా ఏంది అనేది మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు మీరు ఫిజికల్గా తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ చమన్ హనుమాన్ గుడి నుంచి మొదలు పెడితే అటు పోస్ట్ ఆఫీస్ వరకు ఉన్నటువంటి ఫతనగర్ రోడ్లు మీరు వ్యక్తిగతంగా పోయి తిరిగి చూసారు. ఒకసారి నర్స్కేడ్కి పోయేటువంటి, నర్స్పల్లికి పోయేటువంటి ప్రధాన రహదారి చూడండి. ఆడ స్కూల్ పిల్లలు, మార్కెట్ పోయేటోళ్ళు, ఆటోలు, ట్రాక్టర్లు, లారీలు, డీసీఎంలు, వ్యాపారానికి సంబంధించినటువంటి గూడ్స్ వెహికల్స్ అంతా కూడా ప్రయాణం చేసేటువంటి ప్రధాన రహదారి, దాని పరిస్థితి చూడండి. మార్కెట్ కమిటీ రోడ్ ఉన్నది. మార్కెట్ కమిటీలో పోవాలంటే అసలు ఈత కొట్టిపోయే పరిస్థితి ఉన్నది. 20 మీటర్లు 30 మీటర్ల లోతుల నీళ్లు నిండిపోయి ఆటోలు, అటు అంగడి ఉంటుంది, అంగడికి వెళ్ళి ఆటోలు పోవాలంటే కూడా చాలా భయాందోళనకరమైనటువంటి పరిస్థితి మెదక్ మున్సిపాలిటీలా దాపురపించింది. మీ దగ్గరకు వచ్చి అయ్యా రోడ్ల పరిస్థితి ఇది అని చెప్పి ఒక వినతి పత్రం పట్టుకొని మీ దగ్గరకు వస్తే మీరేమో ప్రాపర్టీ ట్యాక్సులు కట్టినరా, వాటర్ ట్యాక్సులు కట్టిరా అని చెప్పి తిరిగి ప్రశ్నిస్తున్నారు. సార్, మున్సిపాలిటీ నుంచి ట్యాక్సులు వసూలు చేయడం మున్సిపాలిటీ హక్కు. మున్సిపాలిటీల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అది మున్సిపాలిటీ బాధ్యత. ఈ రెండు వేర్వేరు అంశాలు. అంటే మున్సిపల్ ట్యాక్స్కి సంబంధించిన అది రెవెన్యూ అంశం. ఇప్పుడు సరే, ట్యాక్సులు వసూలు అయితలేదు, తక్కువ వసూలు అయినాయి అని అనుకున్నాం. అయితే 15 ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే నిధులు కానీ, లేదా ట్యాక్సులు వసూలు చేస్తే పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద గ్రాంట్స్ వస్తాయి. మరి ఆ నిధుల పరిస్థితి ఏంది? ఇప్పుడు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఫైనాన్స్ డెవలప్మెంట్ ఫండ్స్ యుఐడిఎఫ్ నుంచి వచ్చే ఫండ్స్ ఏమవుతున్నాయి? అట్లనే తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వచ్చి అంటే TUFIDC నుంచి వచ్చేటువంటి నిధుల పరిస్థితి ఏంటి? 2024 నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో మన జియో నంబర్ 723 కింద మన మెదక్ మున్సిపాలిటీకి 9 అభివృద్ధి పనులకి అనుమతులు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి 18,70,00,000 మనకి వచ్చినాయి. మరి అది ఇప్పటి వరకు ఏమైనాయి? ఇటు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి ఒక 15 కోట్లు వచ్చినాయి కేంద్రం నుంచి. అట్లనే 50,000 జనాభా దాటిన ప్రతి మున్సిపాలిటీకి రాష్ట్రం నుంచి ఒక షేర్ వస్తుంది. ఆ షేర్ ఎంత? 3,70,00,000 వచ్చినాయి. మరి ఇటు మొత్తంగా 18,70,00,000 9 అభివృద్ధి పనులకి ఈ యొక్క ఫండ్స్ వచ్చినాయి కదా. మరి వాటితోటి కదా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. దానికి దీనికి ఎట్లా ముడిపడతారు? ట్యాక్స్ వసూలు అయితే లేదు కాబట్టి మేము పనులు చేయలేకపోతున్నాం అని చెప్పేసి. అయితే మీరు వచ్చే ప్రజలు పిచ్చోళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర విషయ పరిజ్ఞానం లేదు కాబట్టి వాళ్ళని మధ్య పెడతా ఉన్నారు. ఒకటి, లేదా రెండు, మీ దగ్గర సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీస్ లేకపోవడం, అంటే విషయ పరిజ్ఞానం లేకపోవడం. ఇప్పుడు మేము మీకు దృష్టికి తీసుకొస్తున్నాం కదా సార్. రైట్, ఇప్పుడు TUFIDC కింద జియో నంబర్ 51 కింద మీరు మీ అధికారులను పిలిపించుకొని మీరు జియో నంబర్లు ఎక్కడున్నాయి ఏంటని అడగండి, వాళ్ళు కావాలంటే మీకు అందజేస్తారు. ఇప్పుడు ఈ TUFIDC కింద కూడా ఈ 2025 లాస్ట్ మంత్లో మనకి 30 కోట్ల, అంటే ఇది రివైజ్డ్ క్లియరెన్స్ కింద వచ్చినటువంటి నిధులు 30,29,00,000 మనకి శాంక్షన్ అయినాయి. అవంతా కూడా ఎక్కడ వాడాలి? ఇటు మెదక్ మున్సిపాలిటీ కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాడాలి, లేకపోతే డ్రైనేజీలు, లేకపోతే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాన్లు, పార్కులు, కల్వర్ట్లు, అంటే విత్ ఇన్ ద మున్సిపాలిటీ లిమిట్స్ అవతల ఉండేటువంటి గ్రేవ్ యార్డ్లు కానీ డంప్ యార్డ్లు కానీ వాటికి కూడా వాడచ్చు. ఇప్పటి వరకు ఎక్కడి వరకు వాడిరు సార్? మీరు డబుల్ బెడ్రూమ్, మీరు ఇప్పుడు ప్రెస్ కాలనీ నుంచి ఏదైతే బస్తీ దవాఖానా వరకు మీరు రోడ్ వేస్తున్నారో దానికి ₹1,00,00,000 అంటే ₹1,10,00,000 చిల్లర, అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్, మనకి ఎంతనో శాంక్షన్ అయింది. అది కిలోమీటర్ కూడా లేదు. అది ₹1,00,00,000 చిల్లర వరకు శాంక్షన్ అయిన పనులు. గదే పనులతోటి మీరు ఇక్కడ పక్కన ఎస్పెషల్లీ బ్లాక్ నంబర్ 60 దాటితే అటు వెనుకకున్న పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నది. ఇళ్ళకు పోలేని పరిస్థితి ఉంది సార్. మీరు వ్యక్తిగతంగా ఫీల్డ్ విజిట్ చేయండి, చేస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఆ ఇళ్ళకు పోండి. మీరు మొన్న నేను పోయి చూసి వచ్చిన, వాళ్ళు ఇట్లా తలకాయ కొట్టుకుంటారు సార్. నీళ్ళల్లో బురజలను దిగబడుతున్నారు, ముసలోళ్ళకి నడుములు ఇరిగిపోతున్నాయి, ఆడోళ్ళు పోలేకపోతారు, అందులో పాములు తిరుగుతున్నాయి, తేళ్లు తిరుగుతున్నాయి. సరే, అంత భయాందోళకరంగా ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. గదే ₹1,00,00,000 కాంట్రాక్టర్ చెప్పి అక్కడ ఇంత కొంత మరమ్మతులు చేపించచ్చు కదా, అది చేపిస్తలేరు సార్. మీరు ముఖ్యంగా ఇప్పుడు ఈ ఫండ్స్ ఎక్కడెక్కడైతే మీరు కేటాయించాలను, ఇప్పుడు ఈ యొక్క అభివృద్ధి పనులకి మీరు ఈ TUFIDC నుంచి వచ్చే నిధులు కానీ లేదా UIDF నుంచి వచ్చే నిధులు కానీ ఇదంతా కూడా మీరు అభివృద్ధి పనులకు వాడాలి. మీరు ఎట్లా దాన్ని కలుపుతారు సార్? ఇటు ట్యాక్సులు కట్టలేదు కాబట్టి మేము ఇది చేస్తారేమని చెప్పేసి. సార్, ఇది తప్పు. ఈ విధంగా పరిపాలన విధానం సక్రమంగా జరుగుతలేదు. ఇది సరి అయిన విధానం కాదు సార్. దయచేసి మీరు ఇప్పటికైనా కూడా, ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ టాస్క్ ఫోర్స్ అని పెట్టిర్రు, సైంట్ ఇన్స్పెక్టర్ నంబర్ పెట్టిర్రు, RI నంబర్ పెట్టిర్రు, టౌన్ ప్లానింగ్ వాళ్ళ నంబర్ పెట్టిర్రు, అందరు నంబర్లు పెట్టిర్రు. సరే, ఇప్పుడు వీళ్ళు ఫోన్ లేపకపోతే నెక్స్ట్ ఎస్కలేషన్ ఎవరికి సార్? సెకండ్ లెవెల్ ఎస్కలేషన్ పెట్టాలి మ్యాట్రిక్స్, థర్డ్ లెవెల్ ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ పెట్టాలి. వీడు లేకపోతే ఇతను లేకపోతే ఇతను అన్నట్టుగా ఒక ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ లా హైరార్కీగా పెడితే అకౌంటబిలిటీ ఉంటుంది. వీళ్ళకి ఇప్పుడు వాడు ఫోన్ చేస్తే లేపలేడు అనుకోండి, ఇప్పుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్కే చేశారు, లేదా టౌన్ ప్లానింగ్ వాళ్ళకే చేశారు, లేదా సైంట్ ఇన్స్పెక్టర్కే చేశారు, వాళ్ళు ఎవరు కూడా ఫోన్ లేపుతలేరు. మీ TPO ఫోన్ లేపుతలేడు. ఎవరు లేపినప్పుడు ఎవరికి వీళ్ళు కాంటాక్ట్ కావాలి? ఇటు ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే ప్రజలు కానీ ఎవరు కాంటాక్ట్ అవుతారు? మీ నంబర్ మాత్రం మీరు ఇస్తలేరు. చూసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆందోళనకరమైన విషయం ఏంటంటే, మీరు ఇటు ప్రజలు చేసినా లేపరు, ప్రజాప్రతినిధులు చేసినా ఫోన్లు లేపరు.
లాస్ట్ సర్వసభ సమావేశంలో కూడా మున్సిపల్ కమిషనర్లు అందరూ కలిసి మీ దృష్టికి తీసుకొచ్చారు, మీరు ఫోన్లు ఆన్సర్ చేస్తలేరు అని. సార్, చట్టబద్ధమైనటువంటి బాధ్యతాయుతమైన పదవి మీది. మీరు ప్రజల సమస్యలు వినాలి, ప్రజాప్రతినిధులకి మీరు అందుబాటులో ఉండాలి. ఇటు ప్రెస్ వాళ్ళని సర్వసభ సమావేశాలకు రానియరు, ఇటు ప్రజాప్రతినిధుల ఫోన్లు మీరు ఆన్సర్ చేయరు, ప్రజలకు ఫోన్లు ఆన్సర్ చేయరు. ఇటు అభివృద్ధి పనులు మొత్తం నత్తనడక నడుస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఇప్పుడు టెండర్లు శాంక్షన్ అయినాయి, వర్క్ ఆర్డర్ రిలీజ్ అయినాయి. ఇన్ని అయినప్పటికీ కూడా కాంట్రాక్టర్లు పనులు చేపడతలేరు. దానికి బాధ్యత ఎవరు సార్? ప్రజాప్రతినిధులా? కాదు కదా. కమిషనర్ గారి బాధ్యత. గైడ్ లైన్స్ ఏంటి అనేది మీరు ఇప్పుడు 15 ఫైనాన్స్ కమిషన్ నుంచి ఫండ్స్ రాలే అంటున్నారు. ఎందుకు రాలే? మీ మీద అకౌంటబిలిటీ ఉంది, ప్రజలకు మీరు తెలియజేయాలి. ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు తెలియజేయాలి. రైట్. కాంట్రాక్టర్లు పనులు ఎందుకు ముట్టుకుంటలేరు? టెండర్ లైన్ అయ్యి వర్క్ ఆర్డర్ లైన్ అయినా కూడా ఎందుకు ముట్టుకుంటలేరు? మీ బాధ్యత కదా సార్. యుఐడిఎఫ్ నుంచి వచ్చిన ఫండ్స్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవచ్చు ఏంది అని కాంట్రాక్టర్లకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఇది బాబు గైడ్ లైన్స్, ఇట్లా చేసుకుంటే మనకి ఇదవుతుంది అదవుతుంది అని చెప్పి వాళ్ళకు భరోసా ఇస్తే కదా వాళ్ళు పనులు ఎత్తుకుంటారు, చేతులు దులిపేసుకుంటారు. మేమేం చేయాలి? ఫండ్స్ రిలీజ్ చేయించినాం, టెండర్లు అయిపోయినాయి, కాంట్రాక్టర్లు తీసుకుంటలే. ఇది నియోజకవర్గం మొత్తం ఉన్నది ఇదే పరిస్థితి. మేము ఫండ్స్ శాంక్షన్ చేసినాం అని చేతులు దులుపుకుంటారు ప్రజాప్రతినిధులందరూ, కాంట్రాక్టర్లు పనులు ఎత్తుకుంటలేరు. ఒక జవాబుదారీతనం ఉంటే, ఒక అకౌంటబిలిటీ ఉంటే తీసుకుంటారు సార్. సక్రమంగా వాళ్ళకి టైం టు టైం వాళ్ళకి వాళ్ళు మన కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి పైసలు నిధులు విడుదల చేస్తే ఎవరైనా కూడా పనులు చేయడానికే ముందుకు వస్తారు సార్. తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ తరఫు నుండి మేము దీన్ని ఒక ఉద్యమంగా తీసుకుపోతాం ముంగటికి సార్. ఎప్పుడైతే మీకు చెప్పినాం ఇంతకుముందు సామ్రాట్ అనేటువంటి కమిషనర్ గారు ఉన్నప్పుడు డైరెక్ట్గా ఇట్లనే రిక్రూట్ అయ్యి వచ్చినటువంటి కమిషనర్ గారు బాధ్యత రహితంగా ఉంటే అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ పాలకవర్గం అంతా కూడా మున్సిపాలిటీకి తాళం వేసినటువంటి సందర్భం అది మళ్ళా పునరావృతం అవుతుంది. ఇట్ ఈస్ యువర్ basic requirement to take responsibility and be accountable, explaining to the concerned contractors that it is your responsibility, that these are the guidelines, so you can take up the projects and please do करके वो बोलने का जिम्मेदारी आपका है सर. You are not at all being accountable. I'm sorry to say this, but you are being very irresponsible. You are not at all approachable as well. A government official, it's our fundamental right to approach you, but you keep an attender outside your door and stop the people not to come to you. బయట అటెండర్ని పెట్టుకొని నీ దగ్గరికి కలవాలని వచ్చేటువంటి ప్రజా ప్రతినిధులను ఆపుతారు, ప్రజలను ఆపుతారు, ప్రెస్ వాళ్ళని ఆపుతారు. ఎప్పుడు ఏ కమిషనర్ ఇట్లా చేయలేదండి. దయచేసి మీరు మీ ప్రవర్తన మీరు కరెక్ట్ చేసుకోవాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలనేటువంటి ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ నుంచి మేము మీకు సవినయంగా మేము మనవి చేసుకుంటా ఉన్నాం. ఒకవేళ ప్రజలకు అందుబాటులో మీరు ఉండనటువంటి పరిస్థితే ఉంటే మీరు మరి ఉండనటువంటిప్పుడు మున్సిపాలిటీ ఎందుకు నడవాలి? మేము తాళం వేసేస్తాం, లేదా మేము ఆందోళనకు దిగుతాం. మీరు ఈ పద్ధతి మార్చుకొని ప్రజాప్రతినిధుల సమస్యలు కానీ లేదా ప్రజల సమస్యలు కానీ వినగలిగేటువంటి అప్రోచబిలిటీని మీరు కలిగించండి. అంతే. జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై కవితమ్మ.